హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. సో ఈరోజు మనం కొంచెం ర్యాండమ్గా శనివారం ఆదివారానికి సంబంధించిన టాపిక్ మొత్తం కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో ర్యాండమ్గా నా మైండ్కి ఏదైతే తడుతుందో, సో షోలో ఏదైతే జరిగిందో మొత్తం కూడా క్లియర్ కట్గా నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. సో వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో లాస్ట్లో మీకు చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ కోసం అయితే మాత్రం సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సాటర్డే జరిగిన హోస్టింగ్లో ఈసారి నాగార్జున గారు హోస్టింగ్ మాత్రం పీక్స్ అనిపించింది అనమాట. చాలా 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 నచ్చింది. సో మనకి రీతుని గట్టిగా వేసుకోవడం కానీ, మన ప్రియాని గట్టిగా వేసుకోవడం కానీ, శ్రేజాని తుత్తు అని వాగడమండం కానీ, సో ఇవి కూడా నాకు చాలా 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 ఇప్పుడు ప్రతిదీ పిన్ పాయింటెడ్గా విత్ వీడియో ప్రూఫ్స్తో సహా ప్లే చేయడం, దాని తర్వాత నాకు సార్ కౌంటర్ ఇవ్వడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం ఫస్ట్ వీక్ ఆయన వచ్చినప్పుడు కొంచెం ఏంది ఇంత డల్గా ఉంది, సర్లే ఫస్ట్ వీక్ కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ సెకండ్ వీక్ నుంచి ఆయన రణరంగం స్టార్ట్ చేశారనమాట. సో ఈ రణరంగం ముందు ఇంకెంత కసిగా ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి సో జనాలతో పాటు నేను కూడా వెయిటింగ్ అనమాట. సో హోస్టింగ్ వైజ్ అయితే మనం చాలా చాలా బాగా జరిగింది. అండ్ రీతు చౌదరి, సో అందరికీ తెలుసు మన డీమాన్ పవన్కి ఎంత ఫేవరెటిజంగా ఉందో, సో ఆట ఎంత అన్ఫేర్గా ఆడించిందో, సో ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా జనాలకి అర్థమయ్యాయి. సో అదే కూడా మనకి ఈ సాటర్డే జరిగిన నాగార్జున గారి దాంట్లో కూడా బాగా గడ్డి పెట్టినట్టు అనిపించింది అనమాట నాకైతే. సో యాజ్ అ సంచాలక్గా ఫేవరెటిజం చూపించడం. సో ఇంకొక క్లిప్ కూడా వేశారు, అది నాకు ఇంకా సర్ప్రైజ్. నేను నిన్న ఎలా అన్నా సరే క్యాప్టెన్ చేస్తా, ఈ వీక్ క్యాప్టెన్ అవ్వని చెప్పేసి అలా వాంటెడ్గా అన్నట్టు మేనిఫెస్ట్ చేసినట్టు కూడా నాకు బాగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియా డాక్టర్ ఎలా అయిందో నాకు కొంచెం క్లారిటీ ఎవరైనా ఇస్తే కొంచెం బాగుంటుంది. సెన్స్లెస్గా ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అనే మినిమం రెస్పెక్ట్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంది ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు ఈ ప్రియా కానీ శ్రీజ కానీ కరెక్ట్గా తప్పునే రైట్ అంటారు వాళ్ళు, అంత కరెక్ట్ అనమాట. వాళ్ళు కరెక్ట్గా రాంగ్కి సపోర్ట్ చేస్తారన్నమాట. సో ఇందులో మాత్రం వీళ్ళిద్దరిని బాగా మెచ్చుకోవచ్చు. సో నాగార్జున గారు వీళ్ళిద్దరికి గడ్డి పెట్టడంలో అసలు తప్పే లేదు. ఈరోజు మన మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు, కానీ సో ప్రియా ఒకరితో వెళ్ళిపోతే బాగున్నాను నాకు చాలా చాలా జెన్యూన్గా అనిపించింది నాకైతే. సో మనీష్ ఈ మధ్య ఈ హరీషు మనీషు కొంచెం తగ్గారు కంపారిటివ్లీ మన శ్రీజ అండ్ డాకినీతో పోల్చుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. సో మనకి సోషల్ మీడియాలో కూడా కొంచెం మీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి, డాకిని మోహిని అని చెప్పేసి. సో ఈ మోహిని అనేది ఎవరో మీకు అర్థమైతే కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ప్రతి ఒక్కరికి గుండెకాయలు ఇస్తానమాట, అందులో హాట్ సింబల్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే మాత్రం ఏదైతే సో కెప్టెన్సీ టాస్క్ అన్ఫేర్గా జరిగిందని చెప్పేసి సో టాస్క్ పెడతానన్నారో అది నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి డీమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో జెన్యున్గా నేను కెప్టెన్సీ వద్దు నేను మళ్ళీ ఆడతాను కూడా నాకు బాగా నచ్చింది. బట్ అనకపోయినా సార్ తనకు వేరే ఆప్షన్ లేదు, తీసి పడతారు. సో ఇంకొక విషయం ఏంటంటే కొంగుచాటు భర్త అన్నట్టుగా కొంగుచాటు మనిషి మీకు బిగ్ బాస్లో ఎక్కడైనా కనిపించాడా? సో నేనే చెప్పేస్తా, ఆ కొంగుచాటు మనిషి ఎవడో కాదు, మన ఆర్మీ జవాన్ పవన్ కళ్యాణ్ అనమాట. తిరుగుతానే ఉన్నాడు. శ్రీజ చుట్టూ అయితే శ్రీజ చుట్టూ తిరుగుతాడు, లేదంటే రీతు చుట్టూ తిరుగుతాడు, లేదు అంటే ప్రియ చుట్టూ తిరుగుతాడు, ఇలా కొంగు చుట్టూనే తిరుగుతాడు. గేమ్ అంటూ ఒక మైండ్ యూజ్ చేయడు, సెన్స్లెస్గా మాట్లాడతాడు, తానా అంటే తందానా అంటాడు. ఆయన గేమ్ ఏంటో ఆయనకే అర్థం కాదు. సో తొందరలో కూడా చెక్కేస్తారు, మనం కూడా బయటికి ఇంటేస్తాడు, పెద్ద కంటెంట్ కూడా ఇవ్వట్లేదు. అని చూస్తే నాకు చెట్టు కోపం కూడా వస్తుంది అనమాట. సో సెన్స్లెస్గా మాట్లాడుతున్నాడు. ఆడ గేమ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు ఏం అనిపించలేదు, ఏం కనిపించడం కూడా కనిపించట్లేదు నాకైతే. సో నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ఈ క్యాప్టెన్సీ రివోక్ చేయడం కానీ, ఈ టాస్క్ పెట్టడం కానీ, సో అవి ఈరోజు జరిగినప్పటికీ కూడా జనరల్గా నిన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సో చిన్న బిగ్ బ్యాంగ్ ఇచ్చారనమాట. సో ఓనర్స్ విల్ బి టెనెంట్స్ విల్ బి ఓనర్స్ అని చెప్పేసి. సో ఎవరైతే ఇప్పుడు దాకా టెనెంట్స్, అదే మన సెలబ్రిటీస్ ఎవరైతే టెనెంట్స్గా చాలామంది అయ్యారో
సో ఈ రోజు నుంచి వాళ్ళు ఓనర్స్కి చాలామంది అవుతారనమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. మన ఎవరైతే భరణి గారు కానివచ్చు అండ్ రాము రాథోడు వాళ్ళు చాలా కష్టపడి జెన్యున్గా, కొంచెం రాము రాథోడు జెన్యున్గా అయితే అనలేదు, కానీ మన భరణి గారు కొంచెం జెన్యున్గానే ఓటింగ్ జరిగింది కాబట్టి వాళ్ళిద్దరు ఏదో ఎంతో కొంత కష్టపడే సో ఆ పదవి దక్కించుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్ కింద ఉండడానికి అర్హులు అని చెప్పేసి నాగార్జున గారి డిసిషన్ చాలా బాగుంది. సో ఇప్పటి నుంచి ఆట మొదలవుద్ది అనమాట. సో టెనెంట్స్గా సెలబ్రిటీస్ ఎంత కష్టాలు పడ్డారనేది ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమవుతుంది. సో యాక్చువల్లీ నేను లైవ్ కూడా చూసాను అనమాట. సో శ్రీజాకి దమ్ము లేదనుకుంటా. సో ఇప్పుడే నడుము నొప్పి అంటుంది అనమాట. సో నేను అసలు పని చేయను కదా, ఇప్పుడు పని చేసారు నడుము నొప్పి వస్తుంది అంటుంది లైవ్లో. సో మరి ఈ క్లిప్ రేపు ప్లే చేస్తా లేదనేది చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ కొంచెం ఎవరైతే మన హరీష్ గారు ఉన్నారో కొంచెం ఫ్రేమింగ్ చూసుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. సో కొంచెం ఇప్పుడిప్పుడే మనిషి మూర్ఖుడి నుంచి మనిషిగా మారుతున్నట్టు అనిపించింది. సో మనిషి వెళ్ళిపోవడం కూడా మంచిదే అనమాట. ఒక రకంగా మనిషిగా మారాడు, హరీష్ మనిషిగా మారాడు, మనీష్ బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విషయం నేను తర్వాత మాట్లాడతా, మన మనీష్ గారి విషయం ఎంత ఫెయిర్ జరిగిందా లేదా అని చెప్పేసి. సో నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. సో ఈ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో, కెప్టెన్సీ కింద మన డీమాన్ పవర్ని రివోక్ చేసి మళ్ళీ టాస్క్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ కండక్ట్ చేసిన టాస్క్లో మన భరణి గారు ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినాడు అనిపించింది నాకు. యాక్చువల్లీ ఏంటంటే భరణి గారు బట్ మనం చూడడం వరకే మనం చెప్పగలుగుతాం తప్ప ఆడి వాళ్ళ మెంటాలిటీ వేరే ఉండొచ్చు. బట్ నాకు అనిపించింది నేను చెప్తాను. సో భరణి గారు ఎవరైతే ఉన్నారో ఆ భరణి గారు వచ్చేసి మన మనీష్ గారిని టార్గెట్ చేయకుండా డీమాన్ పవర్ని టార్గెట్ చేస్తుంటే సో క్యాప్టెన్సీ వేరే వాళ్ళకి వెళ్ళేదనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఒక అందుకు అది మంచిదే. బై ఎనీ ఛాన్స్ మనీష్ కనుక కెప్టెన్సీ అయ్యి ఉంటే ఈరోజు ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోవడం అనేది 3000% కన్ఫర్మ్. ఎందుకంటే క్యాప్టెన్ని ఎలిమినేట్ చేసిన సిచ్యువేషన్స్ బిగ్ బాస్ చరిత్రలో ఎక్కడా లేదు. సో ఒక రకంగా మనీష్ వెళ్ళిపోవడానికి బాగానే దోహదపడ్డారనిపించింది. బట్ గేమ్ చాలా బాగా ఆడారు. అండ్ లాస్ట్ టైం కూడా మనకి కెప్టెన్సీ టాస్క్లో డీమాన్ పవన్కి ఎమాన్యుయల్కి పడింది. అప్పుడు కూడా పాపం కొంచెం డీమాన్ పవన్ అంటే కొంచెం ఫిజికల్గా గట్టిగా ఉంటాడు. ఎమాన్యుయల్కి అంతగా ఫిజికల్గా కష్టపడాల్సిన పని ఉంటుంది, కొంచెం కామెడీ ఎంటర్టైన్ చేయొచ్చు కాబట్టి కొంచెం బాగా ఆలిపు ఫీల్ అయిపోయాడు అనమాట ఆయన. సో ఈవెన్ నేను కూడా అంతే అనుకోండి, మనకు కామన్గా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఎవరు పరిస్థితి అంతే అదనమాట. సో మళ్ళీ పడడం వల్ల కొంచెం ఆబ్వియస్లీ అందరికీ తెలుసు డీమాన్ పవన్ వినరని చెప్పేసి. సో రాక్ సాలిడ్గా మళ్ళీ డీమాన్ పవన్ అయిపోయాడు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కనుక సో ఇదంతా బాగుంది. కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ మన డీమాన్ పవన్ వచ్చాడు, ఓనర్స్ని టెనెంట్స్గా మార్చాడు, టెనెంట్స్ని మళ్ళీ ఓనర్గా మార్చాడు. ఇక్కడ దాకా అయిపోయింది. ఈరోజు సండే జరిగిన టాపిక్లో ఏంటంటే సో మెయిన్గా ఏమైనా మాట్లాడుకోవాలి, గట్టిగా మాట్లాడుకోవాలంటే కనుక ప్రియా ఈరోజు కూడా డామినేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేసింది. సర్లే షాకిని డాకిల కోసం ఎంత మాట్లాడుకున్నా తెవలదు, కానీ మన ఎవరైతే మర్యాద మనీష్ ఉన్నాడో సో మర్యాద మనీష్ ఎలిమినేషన్ నాకు చాలా 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 ఫెయిర్ అనిపించింది. బికాస్ అంత బుర్ర మనం తట్టుకోలేము, మనకు ఆయనంత తెలివైన వాళ్ళు మనం కాదు కాబట్టి. సో ఆయన వెళ్ళిపోతే కొంచెం హౌస్ చాలా కామ్గా ఉంటుంది. ఆయనకు ఒక స్టాండ్ లేదు, ఒక విజన్ లేదు, ఒక మాట్లాడే తీరు లేదు, ఏది సరిగ్గా లేదు ఆయనకి. ఒకటేంటి ఏ డిపార్ట్మెంట్లోనే ఆయన కరెక్ట్ కాదు. సో బిగ్ బాస్ ఏవీ చేసే విషయంలో మాత్రం చాలా బాగుందని చెప్పి నాకు అన్నట్లుగానే బిగ్ బాస్లో ఏవీలు బాగా నచ్చుతాయి అనమాట. చాలా బాగా కట్ చేస్తాడు ఏవీ డిపార్ట్మెంట్ వాడు. సో ఈ విషయం అయితే మర్చిపోవచ్చు, ఏవీ బాగా కట్ చేశారు. సో మనీష్ ఎలిమినేషన్ అయితే ఫేర్. ఫ్లోరా షన్నీ గారు ఆబ్వియస్లీ సో ఎక్కువ డల్గా సాడ్గా బోరింగ్గా ఎవరన్నా అనిపించారా అని చెప్పేసి లాస్ట్లో ఒక ట్విస్ట్ వదిలినప్పుడు సో మనకి అంత బోరింగ్గా అనిపించింది. యునానిమస్లీ 12 మెంబర్స్ ఫ్లోరా షన్నీ గారిని నామినేట్ చేశారు, జైల్లోకి పంపించారు అనమాట, జైలు గేట్స్ బ్యాక్ సైడ్. సో ఇది ఒకరందుకు కరెక్టే, బికాజ్ తను ఎంటర్టైన్ ఏం చేయదు, మాట్లాడదు, ముభావంగా ఉంటుంది, మంచిదే, బట్ ఎంటర్టైన్ చేయదనమాట. ఈ పాయింట్లో తనని ఈ వీక్ మొత్తం కూడా తను జైల్లో ఉండబోతుంది. సో జైల్లో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయనేది మనం ఫర్దర్గా చూడబోతాం అనమాట.
సో ఇక్కడ వరకు ఇలా జరిగింది. కొంచెం లైవ్లో మ్యాటర్ కూడా నేను బయటికి తీసుకొస్తాను. సో లైవ్లో ఏం జరిగిందంటే కనుక మన డీమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో సో అగైన్ అండ్ అగైన్ రీతు గారిది కలిపేస్తున్నారు, పులిహార కలిపేస్తున్నారు. బట్ ఆట మొత్తంలో కూడా నాకు ఫస్ట్ నుంచి అనిపించేది. సో ఇందులో మీకు ఈ పాయింట్ ట్రిగర్ అయింది లేదో నాకు తెలీదు. ఇద్దరు లోపల ఎలా ఆడుతున్నాము అనేది కాకుండా బయటికి ఎలా పోట్రే అవుతుంది అనే విధంగా ఆలోచించింది మాత్రం ఇద్దరు. ఒకటి భరణి, రెండు ఎమాన్యుయల్. సో వీళ్ళిద్దరే ఆట ఎలా ఆడేవన్నది కాదు, ఎలా గెలిచామన్నది ముఖ్యమైన మీద స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. చాలా అంతే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అందులో ఎవరైనా ఉండాల్సింది 100 రేసే, బయట ఉండాల్సింది కొన్ని సంవత్సరాలు ఉండాలి. సో వీళ్ళ ఫేసెస్ మొత్తం రివీల్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరి ఫేస్ రివీల్ అవుతుంది. సో బయటకు వచ్చాక రెస్పెక్ట్ దక్కాలంటే కనుక చాలా పద్ధతిగా, నిజాయితీగా, నికాజ్గా ఆడాల్సి వస్తుంది గేమ్ మాత్రం. సో రీతులాగా కానీ, శ్రీజాలకు కానీ, ప్రియాలకు కానీ, ఆ కొంగుచాటు దొంగ పవన్ కళ్యాణ్లా కానీ ఆడితే కనుక చాలా వరస్ట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రాము రాథోడ్. సో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, రాము రాథోడ్ నిజంగానే మంచోడేమో అని చెప్పేసి. బట్ నిజంగా రాము రాథోడ్ మాస్క్ మెయింటైన్ చేస్తాడు అనేది నా ఒపీనియన్. బికాస్ సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనం నమ్మలేము, అస్సలు నమ్మలేము. బికాజ్ అంత సైలెంట్గా ఉన్నాడంటే మేబీ హీఈస్ కన్నింగ్. సో ఇది మీరు ఆడియన్స్ అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాదు, బిగ్ బాస్ అందరి ఫేస్ని రివీల్ చేస్తుంది ఖచ్చితంగా. కొంచెం 1-2 ఎపిసోడ్ లేట్ అయితే అవ్వచ్చు కానీ అందరి ఫేస్లు రివీల్ చేస్తుంది. సో రాము రాథోడ్ కూడా తొందరలోనే దొరికేస్తాడు. సో నా మాట గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే టాప్ 5లో ఖచ్చితంగా 4 సెలబ్రిటీస్, ఒక్కరు మాత్రమే కామన్ మ్యాన్. ఓకేనా? 4 సెలబ్రిటీస్, ఒక్కరు మాత్రమే కామన్ మ్యాన్ ఉంటుంది అనేది నా థాట్ ప్రాసెస్ అనమాట. నాకు అలా అనిపిస్తుంది. బికాజ్ బిగ్ బాస్ చాలా క్లారిటీగా ఉంటాడు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన తప్పును మళ్ళీ రిపీట్ చేయడేమో అని చెప్పేసి నా అభిప్రాయం. సో ఈ నామినేషన్స్లో టాప్ 5లో ఉంటే కనుక మన రాము రాథోడ్ ఉండొచ్చు. అప్పటిదాకా నటించడం బాగా ప్రాక్టీస్ చేస్తే, ఆర్ఎల్స్ డీమాన్ ఉండొచ్చు. కూడదు మన దరిద్రం చాలా దరిద్రంగా ఉంటే కనుక ఈయన ఉంటాడు, ఎవరు మన హరిత హరీష్ ఉంటాడు అనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు హరిత హరీష్ ఉంటాడని. సో ఆయన ఉండకపోవడం కూడా అందుకు మంచిదే. సో టాప్ 5లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కొట్టేస్తాడు ఆయన. సో ఆయన డిజర్వ్డ్ కాదు. రాము రాథోడ్, డీమాన్ పవన్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఉండే అవకాశం ఉంది. సో ఫర్దర్గా మాట్లాడదాం మనం ఈ విషయం మీద. మన 4 మెంబర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సెలబ్రిటీస్ ఉంటారు. సో ఈరోజు మొత్తం జరిగిన దాంట్లో కనుక నాకు ఏమైనా పాయింట్లు బాగా నచ్చినాయి అంటే కనుక అది ఒకటి, నాగార్జునరావు హోస్టింగ్, ఓనర్స్ టెనెంట్స్ చేయడం, టెనెంట్స్ ఓనర్స్ చేయడం, ఓనర్స్ చేయడం, మర్యాద మనిషిని ఎలిమెంట్ చేయడం. సో ఇవన్నీ నాకు చాలా 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 బాగా అనిపించాయి. సో ప్రియాని, శ్రీజాని కూడా బాగా అందరి ముందు యదనలు చేసినట్టు కూడా అనిపించింది. బట్ చేయాలి, వాళ్ళు డిజర్వ్ దానికి. సో వాళ్ళ బండారాలు కూడా బయటపెట్టడం నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో ఈరోజుకి ఇది. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్. సో చాలామంది చూస్తున్నారు తప్ప లైక్, షేర్ అండ్ కామెంట్ చేయట్లేదు. సో వీలైతే కనుక మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని మరీ కోరుకుంటున్నాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్.